పుట్టా మేస్త్రి హర్రర్ బుల్లమ్మ ఈ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎంత దోలు తీర్చుకుని వచ్చింది దీనికోసం చూసారా ఎలాగొంది వాటర్ ఫాల్స్. ఒక 1 వీక్ కాదు కానీ ఒక 1 మంత్ తర్వాత ఇటు సైడ్ ప్లాన్ చేసుకోండి. దవడాలు అన్నీ రెడీ చేసిరు. అది జరగదమ్మా. ఎనభై ఎక్కింది రా ఇక్కడికి. ఏది ఈ బండి నిలబొంది దొరికితే ఏం లేదు. నరుకుతారు ఓకే గుడ్ మార్నింగ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వచ్చేసి పార్వతీపురంలో ఉన్నా. ఇంతవరకు ఏం షూట్ చేయలే, ఎందుకంటే ఇలాగా వచ్చింది దారే అని చెప్పి లాస్ట్ టైం పార్వతీపురంకి వచ్చి వెళ్ళాం కదా 2 సార్లు, అందుకే మరి ఏం షూట్ చేయలే. ఇది డైరెక్ట్గా పార్వతీపురం నుంచే షూట్ చేస్తున్నాం. ఇప్పుడు అడ్డాప్సల్ దారిలో ఉన్నాం. ఈరోజు మేము అందరం కలిసి దుర్గపాడు వెళ్తున్నాం అనమాట. మాల్తమ్మ గుడికి, మాల్తమ్మ టెంపుల్ వెళ్ళే దారి ఘాట్ రోడ్స్. అండ్ అక్కడ మేము ఇవాళ కొంచెం ఫన్ చేయబోతున్నాం. మా ఫ్రెండ్స్ అందరితో కలిసి నేను ఒక ఆల్మోస్ట్ 1.5 year 2 years అవుతుంది నేను వీళ్ళతో టైం స్పెండ్ చేసి ఒక మంచి క్వాలిటీ టైం నా ఫ్రెండ్స్తో నేను ఈరోజు ఆ టైం అన్నమాట వచ్చింది. ఈ గుడి గుర్తు ఈ టెంపుల్ ఉందా, ఈ టెంపుల్ అని కాదు, ఇక్కడ నుంచి వస్తుంది. మన వెంకటేశ్వర స్వామి ఒకప్పుడు చిన్న తిరుపతి అనేటోళ్ళు, ఫుల్ ఫేమస్, ఇప్పటికి కూడా ఫేమసే అనుకునేది అవుతుంది ఏదైనా సరే. మా పార్వతీపురం దగ్గరలో ఉన్నది ఈ టెంపుల్ చూడండి. ఇష్టం 2 కోట్ల ఎస్టిమేషన్ అనమాట. వెనక్కి కూడా కొత్త కట్టారు కదా ఇప్పుడు. ఇది కూడా ఇప్పుడు బాగా కట్టారా, మంచిదే కదా. వద్దులే పోతే కొంప పడుతుంది. లైక్ ముట్టుకొని నన్ను అసలు గురి ఏంటర్ అంతా నీళ్ళు. శివాలయం గుడి ఇది చూడండి. ఇక్కడ ఎన్ని ఆవులు ఉన్నాయి. నందీశ్వర ఈ అయ్యా ఏం లొకేషన్ అయ్యా ఇది మనకు కావాల్సింది. మొత్తం అరటి తోటలే ఒక గెలటికి వెళ్ళిపోయింది బయట. ఎకత్రాజమో అనుకోండి, దొరికితే ఏం లేదు. నరుకుతారు అయ్యా ఏముంది లొకేషన్. అరటి తోటలు మధ్యలో వరేస్తుర్రు. ఆహా, అసలు ఏ దారో చెప్పలే కదా. ఇది మనం చిన్న మేరంగి వెళ్ళే దారి అనమాట. ఇది నాకు తెలియదు దారుల గురించి, గుడ్డగా వెళ్ళిపోదాను అంతే. ఎందుకంటే వెనక నా గూగుల్ మ్యాప్ ఉంది. గూగుల్ మ్యాప్ అంటే నేను లాగాడు. మీకు ఏమంటే గూగుల్లో కొట్టండి, దుర్గపాడు అని కొట్టండి, డైరెక్ట్ చూపిస్తుంది. దుర్గపాడు మాల్తమ్మ గుడి అని కొట్టండి, లొకేషన్ వచ్చేస్తుంది. ఇక్కడ ఆగారు వీళ్ళు చికెన్ కొట్టిస్తారు. ఎన్ని బైకులు తెలుసా? 1 2 3 4. ఇంకో బైక్ ఏది? ఇంకో బైక్ వెళ్ళిపోయింది ముందుకి. ఇంకో ఎన్ఎస్. మ్యాటర్లో వస్తే చికెన్ తీసుకున్నారు. ఇప్పుడు మా వాళ్ళు చికెన్ తీసుకున్నారు. గ్యాస్ అన్నీ దవడాలు అన్నీ రెడీ చేసిర్రు. ఇంటి లంచ్ చేసుకొని టైం స్పెండ్ చేసుకొని మంచిగా ఫొటోస్ తీసుకొని, కెమెరాస్ ఉన్నాయి మా దాంట్లో. మన ఇలాగాడు ఫోటోగ్రాఫర్, కెమెరాస్ ఉన్నాయి. ఇంకా ఇది మాది లైన్ అప్పుడు అక్కడ ఫస్ట్ R15 NS. ఇది హోండా 200cc అది బైక్. రాయల్ ఎన్ఫీల్డ్ వెనకాలలో ఒక NS వస్తుంది. ఓకే, ఒక చెక్ పోస్ట్ నుంచి లెఫ్ట్ ఏమన్నా ఆఫ్ రోడ్ బిక్ కాదు.
ఏందో మంచి రోడ్లోకి పోతున్నట్టున్నాం. వెళ్తున్నాం. నాకు ఎప్పుడు నేను వెళ్ళలే, నాకు తెలీదు వాల్తమ్మ గుడికి. ఇదే నేను ఫస్ట్ టైం వెళ్ళడం. చాలా పవర్ఫుల్ అంట. అమ్మా ఏదైనా సరే నేను దండం పెట్టుకోవడానికి వెళ్తున్నా. ఇదే నేను అమ్మవారి గుడి. అమ్మవారి గుడికి వచ్చేస్తాం, వాల్తమ్మ గుడికి. ఎక్కడ చిరుతపులు తినేసింది ఒకరిని. అవునా అన్న? వాల్తమ్మ గుడి దర్శనం కూడా చాలా బాగుంది. ఇది ఇప్పుడు వీళ్ళకంది కానీ ఒక దేవి నవరాత్రుల టైంలో వస్తుందంట. కాళ్ళు కూడా పెట్టలేమంట. అంటే జనాలు అల్లడి వరకు పోతుంది లొక్క. అంటే లైన్ అంత పెద్దగా ఉంటాయంట. పవర్ఫుల్. చలో ఇదేంటి ఒడిస్సా మా ఇప్పుడమ్మా మేము ఇలా ఇటు నుంచి ఒడిస్సా ఎంటర్ అయిపోయినాం. అంటే మాకు పార్వతీపురం నుంచి ఒడిస్సా దగ్గరే, అది మనం ఇంకో సైడ్ ఒరిస్సాలోకి ఎంటర్ అయినాం. ఈయనమ్మ ఎట్లా ఉందరా ఇది. ఇయ్యా బల్కీ ఉందమ్మా. స్పీడ్ బ్రేకర్ నేను వెళ్తే కనీసం ఇది కూడా లేదే. అయ్యా ఈ ముందు బండి పికప్ బాగుంది. నైస్. కానీ దీని మీద కూర్చొని వెళ్తుంటే ఏంటంటారు, ఏనుగు మీద కూర్చొని వెళ్తున్నట్టు ఫీలింగ్ ఉంది. ఏ హాయ్, నేను నుంచి కనిపిస్తాం. ఒరిస్సాలోకి ఎంటర్ అయిపోయినాం. ఒరిస్సాలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఏమున్నా రోడ్లు. ఎనభై ఎక్కింది రా ఇక్కడికి. ఏది ఈ బండి నిలకొంది. మంచి సెట్ అయిందంటవా? మంచి సెట్ అయిందంటవా? అయితే టూరింగ్ అదే అడ్వెంచర్కి ఒక బైక్ తీసుకోవాలి. అయితే బాగుంది. నా బండి ఆడుంది, వాళ్ళు వదిలేసాను. సందుబడి శ్రీకాంత్ అన్న బండి ఇది. ఇట్లా చూడు, ఈ ముందు వ్యూ కనపడుతుంది, నాకు సంబంధం లేదు. ఎంతవరకు కనపడుతుంది అంతవరకే. ఆహా, ముందు వ్యూ నాకేం ఎట్లా వస్తుందో తెలియదు కానీ బండి వ్యూ మాత్రం బాగా వస్తుంది. మన వాళ్ళు షాప్ దగ్గర ఆగారు, వంట సామాన్లు కావాల్సినవన్నీ కొంటున్నారు. ఇలా మంచిగా మనం ఒక వీడియోస్ తీసుకుందాం బండి మీద. అదో బండి ఇదో బండి టెస్ట్ డ్రైవ్లు కొడదాం. అన్నయ్య బ్రేకింగ్ సిస్టమ్ చాలా బాగుంది బైక్ది. అయితే ఇదైతే ఏదో మార్చాడు, అడ్జస్టబుల్ ఇది కనిపిస్తుంది ఇక్కడ. అది తెలిసి చాలా బాగుంది. నేను వైజాగ్లో జోరోగఢ్ బైక్ నడిపిన. జోరోగఢ్ బైక్ ఒకసారి భీమ్లీ వీడియో పెట్టిన. అక్కడ దాని కింద ఒకళ్ళిద్దరు R15 వ్లాగ్ అని పెడితే R15 వ్లాగ్ షూట్ చేసిన. కాకపోతే అది 4Kలో షూట్ చేసా. అస్సలు ఆ వ్యూ ఎలాగుందో నాకు, అంటే 4K కదా, నా ల్యాప్టాప్ సపోర్ట్ చేయలే. మొన్న ట్యాబ్ వచ్చింది కొత్తగా, ఆ ట్యాబ్లో ఎడిట్ చేద్దామన్నా కూడా ఆ ట్యాబ్లో వ్లాగ్ వస్తలేదు. ఐ థింక్ మరి ఆ వ్లాగ్ ట్రాష్ అయిపోయినట్టు. ఇంకా
నేను కొత్తగా పీసీ తీసుకుందానే ప్లాన్లో ఉన్నా. ఆ పీసీ వచ్చినంత వరకు ఆ వ్లాగ్ రాదు, ఎందుకంటే మాస్టర్ పీసీ అది. అంతవరకు ఆ వీడియో రాదు. పోనీ రేపు ఇక్కడే ఉంటాయి కదా, లేదంటే ఒకవేళ అన్నయ్య బండి మీద వ్లాగ్ చేద్దామా, అన్నయ్య బండి మీద వ్లాగ్ చేద్దాం. కానీ ఇదేదో బ్రేక్ ఏదేదో ఉందో అన్నయ్య ఏదో మార్పించిండు, చాలా బాగుంది. చూడు సో బ్రేక్ ఎట్లా పడిందో, చాలా బాగుంది. ఈ రోడ్ క్లోజ్ అయిపోయిందంట. ఇక్కడే బైక్ లేపుసారు, ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోవాలా. ఎక్కడికి వెళ్ళాలి నాకు తెలియదు. లాగరు వెళ్తే ఉంటా మేస్త్రి. బైక్స్ అన్ని ఒక్క ఫోటో తీస్తా చూడు. వస్తున్నా ఆగు. బైక్స్ అన్ని పైన పార్క్ చేసి ఇదంతా నడుచుకుంటూ పోవాలి. ఒక 1/2 కిలోమీటర్ పక్క ఉంది. నీట్గా వాక్ చేసుకుంటూ ఇలా రామ్ చరణ్ నీట్గా మంచి వైబ్ వస్తుంది. అందరూ నా గోప్రో ఛార్జింగ్ అయిపోయింది. అసలు మెయిన్ ఘాట్ ఎక్కినప్పటికీ ఛార్జింగ్ అయిపోయి సెట్టింగ్ మోడ్లో పడిపోయింది. చిన్న బ్యాడ్ లక్, కానీ చాలా మటుకు కవర్ చేసిన. అడిచుడు పరిగెట్టేస్తున్నాను అనియా అనుకుంటూ. చిన్న వాటర్ క్రాసింగ్ ఏంది ఇది, ఇప్పుడు అక్కడ దిగాల. తలకాయ నొప్పులే ఇవన్నీనా. అయ్యి బాబోయ్, కాల్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది. ఇక్కడ ఇదంతా అలా కనిపిస్తుందా, కానీ కింద నుంచి ఇంకా బాగా కనిపిస్తుంది సార్. మీరు రావాల్సింది కింద నుంచి, కాకపోతే అక్కడ ఆఫీసర్ మీరు చూసుంటారు. ఇప్పుడు కింద వరకు ఇగో వెళ్తున్నాడు నీళ్ళగడ. ఆల్రెడీ కిందకి వెళ్తే ఎలా ఉందో చూసుకుని కింద వరకు వెళ్ళిపోదామని ప్లాన్. కిందకి వెళ్ళి ఇంకా వంట చేసుకోవాలి, టైం అయిపోతుంది. టైం పెద్ద మొక్కంగా వెళ్ళలే కానీ. సో వాటర్ ఇలా వస్తుంది. చాలా చిన్న దార అనుకున్నాం కానీ చూడండి స్పీడ్ కూర్చు. అక్కడ చిన్న దార, ఇక్కడికి వస్తే చాలా పెద్దగా వస్తుంది. కింద నుంచి దారుణంలో చూద్దాం, లేదంటే ఇక్కడే మరి ఇంకా కిందకి వెళ్తే ఇంకా బాగా వస్తుంది పైనుంచి కిందకి. కానీ దిగడానికి నరకంగా ఉందయ్యా. రోడ్డు ఎందుకు మూసిర్రు, ఎవడ మూయమన్నాడు మిమ్మల్ని? చా నరకం చూపిస్తాడు వీడు. ఇంకా కిందకి అదాటి ఇది అమ్మ టాస్క్, ఇది నెక్స్ట్ లెవెల్ టాస్క్. వెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళిపోతే నిన్న బంటాలు నీకు ఇస్తాను తెచ్చిన బండి. అలా మెల్లి నడుచుకే చెప్పులు ఉండిపోయారా మనవి దోల చెప్పులు తీసాం. పోలే అది బెటర్ అన్నా. మనం నడుచుకు వెళ్ళిపో, అటు నుంచి అలా నడుచుకు వెళ్ళిపోతాం. ఆడేమన్నా ఇంకా వెళ్తున్న కొద్ది వస్తూనే ఉందయ్యా. ఏంది ఇది? నేను శ్రీకాంత్ అని మాత్రం లాస్ట్లో ఉన్నా. హారర్బుల్ అనమాట. నెక్స్ట్ లెవెల్. అస్సలు రావద్దు, ఈ రూట్ రావద్దు, అది కరెక్ట్. చూడండి స్ట్రెచ్ అలా ఉందో అన్నా. ఇది మాత్రం హారర్బుల్ అన్న ఈ ఎక్స్పీరియన్స్. ఇంకా ఆడకపోవాలి గొల్లగా అల్లడం. చూడు ఇగో ఆడు చూడు అలా దిగుతున్నాడు నీలగాడు. ఆ రూట్ చూడు, నేను కనిపిస్తుంది మీకు ఎలా దిగాను. హారర్బుల్ అమ్మా, ఈ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంది. కాకపోతే ఇట్ల నుంచి ఎవరు రావద్దు. దోలు తీసి నీకు ఎన్ని వ్యూస్ రావాలి? ఎంత కష్టపడినందు కన్నా నేను చెప్తానా 100 వ్యూస్ కూడా రావు. అమ్మో
ఇంత కష్టపడినందుకు ఖచ్చితంగా రావు. అదే కొన్ని రోజులు టైం పడుతుంది. మన కష్టం గుర్తొచ్చిన జోపులు వస్తాయి. ఇప్పుడైతే ఖర్చు తక్కువ మంది గుర్తిస్తుంది. అమ్మా సింపుల్గా అయిపోతుంది కానీ ఫిజికల్ కానీ ఇది దోదించదు. ఎంత దోలు తెచ్చుకొని వచ్చింది దీనికోసం. చూసారా ఎల్లగొంది వాటర్ ఫాల్స్ చూపించట్లా. మంచి కుకింగ్ అవుతుంది. ఒక చికెన్ అవుతుంది, నాకోసం మ్యాగీ అవుతుంది. ఒక్కొక్క మ్యాగీ అంత సింపుల్ అయిపోద్ది అనుకో. ఫోటో షూట్లు అయితేనే కెమెరాలు తెచ్చారు కదా. ఇగో ఈడు ఫోటోలు తీస్తాండు, గుద్దు పడేస్తాండు, దడ 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 దడ. ఒకసారి ఎక్కడమే కష్టం అంటే వీళ్ళు మళ్ళీ వీళ్ళు ఆకుల కోసం వెళ్ళారు. అయ్యా అన్నానా నీలగడి వస్తాండి. మంచి వాటర్ ఫాల్స్ వ్యూ అండ్ మంచి గ్రీనరీ. కాకపోతే ఇక్కడ కొంచెం గలీజ్ అయింది, అది ఓకే, మరి ఏం చేయను, ఉంటాయి కదా. సరే ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతున్నా. వాటర్ ఫాల్స్ అయితే కేక. మీరు రావాల్సి ఉంటే కొంచెం ఆ రోడ్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత రండి. అదిగో మీకు చూపిస్తున్నాను. ఈ పాయింట్ దగ్గర వరకు బండి వచ్చేస్తుంది. అక్కడ దాకా బండి వచ్చిన తర్వాత మనం ఈజీగా వచ్చేచ్చు. ఎంత కష్టపడక్కర్లేదు. ఆ పై నుంచి దిగాల్సినంత అవసరం అయితే లేదు. లైఫ్ టైమ్ ఎప్పుడు లైఫ్ లాంగ్ ఎంజాయ్ చేస్తూ ట్రావెల్ చేస్తూ ట్రెక్కింగ్ చేస్తూ ఉండాలంటే ముందు ఫిట్ గా ఉంటేనే ఏదైనా చేయగలం. అది జరగదమ్మా. శ్రీకాంత్ అనే చూడు ఎక్కడ ఎక్కిండు. అనియా ఓడి అమ్మ అక్కడికి ఎలాగెక్కిండు అన్న. చూడు ఆ ఊడ పట్టుకుని ఎక్కేసిండు. చూడలేండి, ఇగో దిగుతున్నా. చాలా దారుణంగా ఉంది. ఇందాక చెప్పా కదా, బండ్లు ఇక్కడ దాకా వచ్చి ఇది బ్రిడ్జ్ ఇలా ఎక్కిపోతే సింపుల్గా అయిపోతుండే. ఇక శివయ్య కూడా అక్కడ ఉన్నారు. సూపర్ లొకేషన్. వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగుంది. కాకపోతే మ్యాటర్ ఏంటంటే ఆ పైన అప్పు దిగడం కొంచెం ఇబ్బంది అయ్యింది. ఆ అప్పు కానీ లేకపోయి ఉంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఒక 1 వీక్ కాదు కానీ ఒక 1 మంత్ తర్వాత ఇటు సైడ్ ప్లాన్ చేసుకోండి. ఒక 1 మంత్ తర్వాత ఇటు సైడ్ ప్లాన్ చేసుకుంటే ఏంటంటే ఈ రోడ్లన్నీ నీట్గా అయితే ప్రశాంతంగా ఉంటుంది. ఇట్లా కష్టాలు పడక్కర్లేదు, ట్రెక్కింగ్లు చేయాల్సిన అవసరం లేదు. ఈ వాటర్ ఫాల్స్కి డైరెక్ట్గా దొరకపాడు వాటర్ ఫాల్స్ అని కొట్టండి, డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తారు మీరు. స్టార్టింగ్లో నాకు చూపించా కదా మాల్తమ్మ గుడిని, దర్శనం చేసుకుని రండి. నెక్స్ట్ నేను కూడా ఫస్ట్ టైం విజిట్ చేసా. చూడగానే చాలా బాగా అనిపించింది. కిచ్చలు చూడండి, వీళ్ళు బైక్ మీద వస్తుంటారు, మాకు బైక్ మీద అలౌ చేయలేదు. నడుచుకొని వచ్చేయాల్సి. అది కరెక్ట్. సారీ, ఇప్పుడు ఆ బండి వచ్చింది కదా. కాకపోతే ఏంటంటే అక్కడ ఎవరు లేరట. మా దరిద్రం గుద్ది నాకు ఎవడో ఉన్నాడు అక్కడ. పోన్లే, ఇదొక ఎక్స్పీరియన్స్. పెదవి చివరకే చిరు
వీడియో నచ్చితే మాత్రం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. ఎందుకంటే చూశారు కదా, మళ్ళీ ఎందుకంటే నేను చెప్పలేను. చలో బాయ్.